ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది ఈ మహాకుంభమేళా. ఈ నెల 24వ తేదీ వరకు 9.80 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతోంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రయాగ్రాజ్ కు తరలివస్తున్నారు. మహాకుంభమేళలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి మమతా కులాకర్ని సన్యాసిగా మారారు. శుక్రవారం సాయంత్రం సన్యాసాన్ని స్వీకరించారు. కిన్నర్ అఖాడాలో మహా మండలేశ్వర్ గా మారిపోయారు. తన పేరును సైతం మార్చుకున్నారు. ఇకపై ఆమెను శ్రీయామై మమత నందిగిరిగా పిలుస్తారు. గురువారం రాత్రే ఆమె ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. సెక్టార్ 16లో నిర్మించిన ఘాట్ వద్ద పుణ్య స్నానాలను ఆచరించారు. పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడే కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ గా సన్యాసాన్ని స్వీకరించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన అఖాడా ఇది. 90వ దశకంలో మమతా కులాకర్ని ఓ వెలుగు వెలిగారు. 1991లో విడుదలైన సన్బంగల్ ఆమె తొలి సినిమా. 40కి పైగా సినిమాల్లో నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లో దాదాపు స్టార్ హీరోయిన్లందరితోనూ నటించారు. తెలుగులో ప్రేమ శిఖరం ఆమె తొలి మూవీ. ఆ తరువాత మోహన్ బాబు సరసన దొంగ పోలీసులో నటించారు.